హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈరోజు మనం జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. జీరా రైస్ తినడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంతేకాదండి, ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా జీరాలో ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, జింక్ మరియు ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయండి. ఇంకా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న ఈ జీరా రైస్‌ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జీరా రైస్‌కి కావలసిన పదార్థాలు. ముందుగా కుక్ చేసి తీసుకున్న రైస్‌ని తీసుకోవాలండి. ఈ కప్‌తో నేను 1 కప్ రైస్‌ని కుక్ చేసుకొని తీసుకున్నాను. తరువాత 2 టేబుల్ స్పూన్ జీరా తీసుకోవాలి. ఇలాంటి చిన్న రోల్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. జీరాని కచ్చా పచ్చాగా దంచుకోవడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా దంచుకోవాలి. ఇలా చిన్న రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ కాజు, కొత్తిమీర, కరివేపాకు, 3 చిల్లీస్, సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని జీరా, కాజు, పచ్చిమిర్చి వేసుకొని జీరా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి, జీరా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ముందుగానే ఘీలో వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. తరువాత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ జీరా రైస్‌కి సాల్ట్ ఎక్కువ వేయనవసరం లేదండి. కొంచెం వేస్తే సరిపోతుంది. టేస్ట్‌కి తగినంత. ఈ రైస్‌ని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 1 మినిట్ కలుపుకుంటే ఈ జీరా అంతా రైస్‌కి బాగా పడుతుంది. మొత్తం ఇలా ఉండలు లేకుండా ఇలా స్మాష్ చేసుకొని జస్ట్ 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉంటే జీరా రైస్ ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారు కదా జీరా రైస్ ఎలా ఈజీగా అయిపోయిందో. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టపడేవాళ్ళు. సో ఇలా కలుపుకొని జీరా మొత్తం మిక్స్ అయ్యి వరకు కలుపుకోవాలి. ఇలా ఈజీ అండ్ హెల్తీ రైస్ 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. వీక్లీ 2 సార్లైనా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్